ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అనమాట. క్రీపర్ లాగా గ్రో అవుతుంది ఇది. దీని లీవ్స్ వచ్చేసి స్మాల్గా రౌండ్గా ఉంటాయి, గ్రీన్ కలర్లో లేకపోతే పింక్ షేడ్స్లో కూడా ఉంటాయి. ఇది మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. దీన్ని ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది వీడియోలో అయితే చూసేయండి. లెట్స్ బిగిన్. ఇక్కడ నేనైతే ముందు ఒక బిర్యానీ తినేసిన బౌల్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ డబ్బా, అది తీసుకున్నాను. దానికైతే హోల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇక్కడ 3 సైడ్స్ పెడుతున్నాను. ఇది కింద వాటర్ వెళ్ళడానికి చెప్పి ఇక్కడ 3 హోల్స్ అయితే పెట్టాను. వాటర్ నిల్వ ఉండిపోతే మళ్ళీ ప్లాంట్ చచ్చిపోతుంది కదా, సో అలా అక్కడ పెట్టాను. ఇలా 3 హోల్స్ అయితే ఇక్కడ పెట్టాను, హ్యాంగ్ చేయడానికి మనకి ఈజీగా ఉండేలాగా. చూసారా ఎలా పెట్టాను? ఇలా 3 సైడ్స్ ఇట్లా పెట్టాను. ఇప్పుడు దీనికి సాయిల్ అయితే మట్టి తీసుకొని ఇందులో మట్టి అయితే వేస్తున్నాను. కొంచెం మట్టి మనకి మరీ బంకగా కాకుండా కొంచెం వాటర్ డ్రైన్ అయ్యేలాగా ఉంటే ప్లాంట్ అది కొంచెం బాగా ఎదుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ బౌల్ నిండా మట్టి అయితే తీసుకుని అక్కడ పెట్టాను. స్టెమ్స్ ఇప్పుడు సాయిల్లో ప్లేస్ చేసుకుందాము. ఇది మొత్తం ఈ స్టెమ్ అంతా రూట్స్ ఉంటానే ఉంటాయన్నమాట. దీన్ని బాగా లోపలికి ప్రెస్ చేయకుండా జస్ట్ నార్మల్గా సాయిల్లో పైన పెట్టేసి కొంచెం పైన మట్టేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే మరీ ఎక్కువ ప్రెస్ చేసిన మొక్క అయితే చచ్చిపోతుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా వేసుకున్నారంటే ఇది బాగా ఎదుగుతుంది టర్టిల్ వైన్ అనేది. ఈ ప్లాంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట. కాబట్టి ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డైరెక్ట్ సన్లైట్ కాకుండా బ్రైట్ ఆర్ ఇండైరెక్ట్ లైట్ అయితే చాలా బాగా ఎదుగుతుంది ఇది. వాటర్ రెగ్యులర్గా కానీ ఓవర్ వాటర్ చేయకుండా కొంచెం మనం లిమిటెడ్గా ఇస్తే చాలా హెల్తీగా ఎదుగుతుంది అండ్ ఒక బంచ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది చూడడానికి అయితే. గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. లో మెయింటెనెన్స్తో మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మన గార్డెన్ కూడా అందంగా కనిపిస్తుంది దీనివల్ల. ఇలా మనం ప్లాంట్ని మొత్తం ఓవరాల్గా ప్లేస్ చేసి కొంచెం కొంచెం సాయిల్తో మనం ఆ రూట్స్ని కవర్ చేసుకుంటూ మనం ప్లాంట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ రూట్స్ అవి రాకుండా మనం ఇంకొంచెం డెకరేటివ్గా చేయాలంటే ఈ స్టోన్స్ ఉంటాయి కదా, అలాగా ఇలాంటి స్టోన్స్తో మనం దాన్ని కొంచెం అక్కడక్కడ పెట్టడం వల్ల ఏంటంటే అవి రూట్స్ అవి మంచిగా ఫామ్ అవుతాయి. అంటే కొంచెం ఈ రాళ్ళు ప్లేస్ చేయడం వల్ల కొంచెం వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది కదా, మనం చూడడానికి కూడా కొంచెం అందంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను ఇలాగా ఈ తాళ్ళు అయితే కట్టి హ్యాంగ్ చేస్తున్నాను. ఇదైతే వేస్ట్గా పడేసిన డబ్బాని రీసైకిల్ చేయడమే కదా. మీరు కూడా ట్రై చేయండి. గార్డెనింగ్ అయితే ఇది బాగుంటుంది ఈ ప్లాంట్ అయితే. దీని లీవ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.